ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ వాక్యం మనం గమనిస్తే, ఇప్పుడు మనకున్న సమస్యలైనా, మనకున్న ప్రాబ్లమ్స్, ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ అయినా సరే, పోవాలి అంటే, వాటికి పరిష్కారం దొరకాలి అంటే ఫస్ట్ మనమేం చేయాలని తండ్రి చెప్తున్నాడు, అడుగుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే ఇక్కడ ఒక స్టోరీ చెప్తానండి. ఒక ఊళ్ళో ఒక నాటు వైద్యం చేసి ఒక వైద్యుడు ఉన్నాడు. అయితే ఆ ఊళ్ళో ఎవరికి ఆరోగ్యం బాగోకపోయినా, అదెంత పెద్ద జబ్బైనా సరే, ఆ డాక్టర్ చేత్తో నాటు వైద్యం, ఆ మందు గనక తీసుకొచ్చి వాళ్ళకిస్తే ఖచ్చితంగా వాళ్ళకి నయమైపోయిద్ది అని ఆ ఊరోళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఫేమస్ ఆ నాటు వైద్యుడు. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ పక్క ఊర్లో ఒక అతనికి ఆరోగ్యం బాగాదు, ఎన్ని చేసినా కూడా తగ్గదు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే, పలానా ఊళ్ళో పలానా నాటు వైద్యుడు ఉన్నాడంట, ఆయన చేత్తో ఏ మంది ఇచ్చినా కూడా అది తీసుకుంటే తొందరగా నయమైపోయిద్దంట, ఖచ్చితంగా అనారోగ్యం పోయిద్దంట, మంచి ఆరోగ్యం వచ్చిందంట అని ఇక అలా ఎవరో ఆ నోట ఈ నోట చెప్పి వాళ్ళ దాకా వచ్చింది ఆ వార్త. సరే తీసుకొద్దామని చెప్పరని వాళ్ళకి తెలిసిన ఒక అతను, వాళ్ళ బంధువుల్లో ఒక అతను, సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను, అప్పటిదాకా వెళ్ళిన జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన వెళ్తాడు. వెళ్ళి ఆ నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మా బంధువులో ఒక అతనికి ఆరోగ్యం బాగట్లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, మీ చేత్తో మందిస్తే తగ్గిద్దంట, చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ బాగా గొప్పగా చెప్తున్నారు, కొంచెం మా బంధువుకు కూడా మందు ఇవ్వండి అయ్యా అంటే, ఆయన ఏం చేస్తాడంటే చిన్న చిన్న 3 మాత్రలు ఇస్తాడు ఆయన. అయ్యా ఇగో ఈ తీసుకెళ్ళి, ఈ మాత్రలు తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి, అవి వేసుకుంటే ఖచ్చితంగా అతనికి ఆ జబ్బు తగ్గిపోయింది, ఇక అంతా బాగానే ఉండిద్ది అని చెప్తే, సరే నేను చెప్పినట్టు అవి తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు సగం దూరం వచ్చేసరికి ఆ ఊళ్ళోకి ఎంటర్ అవుతాడు, ఇంటి దాకా రాడు. సగం దూరం వచ్చేసరికి కాలు ఎదురు రాయి కొట్టుకొని ముందుకు పడిపోతాడు. పడిపోయినప్పుడు ఈ మందు ఇచ్చాడు కదా, నాటు మందులు, ఆ మందు 3 బిళ్ళలు 3 మాత్రలు ఇచ్చాడు కదా, కింద పడిపోతాయి. అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, మట్టి పెళ్ళలాగా ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి. ఇక అంత ఇసుక మట్టి వాటిలో పడిపోయేసరికి కనపడదు, ఇక వెతకడానికి దొరకదు. ఇక అప్పుడు ఏం చేయాలో అర్థం కదా, అరే ఇంత దూరం వెళ్ళాను, వాళ్ళకి అంత ధైర్యం చెప్పొచ్చాను, ఎట్లా అని చెప్పనని ఇతనికి ఒక ఐడియా వచ్చింది. ఏం చేస్తాడంటే, అక్కడ మట్టి ఉండిద్ది, ఆ మట్టిని కొంచెం నీళ్లు పోసి మట్టిని తడిపి ఆ మట్టిని మాత్రలాగా చుడతాడు. మాత్రలాగా చేసి 3 మట్టి ఉండలం అవే మాత్రలాగా తీసుకెళ్లి అతనికి ఇస్తాడు. ఆరోగ్యం ఎవరికైతే బాగాలేదో ఆయనకి ఇస్తాడు. ఇదిగో నాటు వైద్యుడు ఇవి ఇచ్చాడు, ఈ మాత్రలు వేసుకుంటే వెంటనే నీకు తగ్గిద్దంట, తొందరగా నయమైద్దంట అని చెప్పనిస్తే, ఇక వాళ్ళు ఆయన మీద నమ్మకం కదా, ఖచ్చితంగా ఆయన చేత్తో ఇచ్చాడంటే తగ్గిపోయిద్ది అని నమ్మారు కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి అవి మట్టి పెళ్ళలా, మట్టి గడ్డలా, లేకపోతే ఇంకొకటా చూసుకోరు. అది మందు డాక్టర్ గారు ఇచ్చారు, వేసుకుంటున్నాను తగ్గిపోయిద్దని వేసుకుంటారు. వేసుకున్నాక తగ్గిపోయిద్ది, నిజంగానే క్యూర్ అయిపోయింది శుభ్రంగా. ఎన్ని మందులు వేసుకున్నా కూడా తగ్గని మనిషికి ఆ మందు ఎప్పుడైతే అది వేసుకుంటాడో మాత్రలు, అవి తగ్గిపోతాయి. ఈయనకు అర్థం కాదు, అరే నేను తెచ్చింది మట్టి పెళ్ళలు కదా, ఏదో మట్టి తడుపుకొని అవే మాత్రలాగా చేసుకొని తెచ్చాను, అయినా తగ్గిపోయింది అని ఆయనకి ఆశ్చర్యం వేసింది. అంటే ఈ మాట, ఈ కథ, ఈ స్టోరీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మట్లేదు, నమ్మకం ఉంచలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేయాలో తండ్రి మనకు చూపిస్తున్నాడు. అమ్మ, నీకు ఎన్ని సమస్యలైనా సరే, ఎంత భయంకరమైన అప్పులున్నా సరే, ఆర్థిక పరిస్థితులైనా, ఉద్యోగం లేకపోయినా, అనారోగ్యమైనా సరే, నీ ఇంట్లో ఎన్ని గొడవలైనా, అసలు కుటుంబంలో శాంతి లేకపోయినా కూడా నువ్వు ప్రార్థనలో కూర్చో, నువ్వు ఇలా చెయ్యి, ఇలా ప్రార్థన చేయి, దీని గురించి అడుగు, తగ్గింపు ప్రార్థన, దీన మనసు కలిగి ఉండండి, తండ్రి పాదాల దగ్గర మీ సమస్య పెట్టండి, ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం వచ్చిద్ది అని ప్రతిరోజు తండ్రి మనల్ని ఏదో ఒక మాట ద్వారా, ఎవరొకరి ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా సరే మనం ప్రార్థనలో పెడుతున్నాం సమస్య,
కానీ అది తీసేస్తాడు నా తండ్రి నాకు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. నా తండ్రి నమ్మదగిన వాడు. నా తండ్రి అది నా సమస్యకు పరిష్కారం చూపిస్తాను అన్నాడు అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. అది ఏ ద్వారమైనా సరే ఏటు నుంచి సహాయం చేస్తాడో తెలీదు, ఊహించలేను, కానీ నాకు సహాయం ఖచ్చితంగా పంపిస్తాడు అని మనం నమ్మగలుగుతున్నామా? ఎన్ని మందులేసుకున్న నయంగానే ఆ పేషెంట్ అతను ఎక్కడో ఏదో ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడిచ్చిన మందు, ఆయన చేతు ఇచ్చిన మందు వేసుకోకుండా వేరే అతను మధ్యలో అతను మట్టితో చేసిన ఆ మట్టి ఉండలే మింగితే అతనికి నయమైపోయింది. ఎందుకంటే నమ్మాడు, నాకు తగ్గిద్ది, ఫలానా ఆయన నాకు మందు పంపించాడు, నాకు తగ్గిపోయిద్ది అని నమ్మాడు. కాబట్టే అది మట్టో ఇసుకో రాయో రప్పో ఏదైనా గాని నమ్ముట నీ వలనైతే నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రోజు మనం సమస్య ప్రార్థనలో పెడుతున్నాము, ఖచ్చితంగా జరిగిద్ది అని నమ్మలేకపోతున్నారు మీరు. అందుకే సమస్యకి పరిష్కారం రావట్లా, ప్రార్థనకి జవాబు రావట్లేదు. మనం ప్రార్థనలో కూర్చున్నాము అంటే మన సమస్య, అమ్మా ఇదిగో మీ సమస్యలు నా దగ్గరికి రండి, ప్రయాస పడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని తండ్రి చెప్పిన తర్వాత కూడా, తండ్రి దగ్గర పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం అదే సమస్య మన మనసులో మన మైండ్లో పెట్టుకొని అదే గంటల ఆలోచించి అపనమ్మకంతో డౌట్ చేస్తాడా చెయ్యడా? ఏదో చిన్న చిన్న సమస్యలైతే ఓకే, పెద్ద సమస్యలు, అన్ని లక్షలు అన్ని కోట్ల అప్పులు ఉన్నాయంటే అంత బలం అంత శక్తి ఉందా దేవుడికి? తీర్చగలడా అని అపనమ్మకంతో మనం ఉంటే తండ్రికి ఎలా ఉండిద్దండి? నోటి మాటతోనే సర్వ సృష్టిని మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని నోటి మాటతో చేశాడు. సముద్రాలేంటి, భూమి, అందులో గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఒక ప్రాంతం, ఎన్ని ప్రాంతాలు, ఒక్కొక్క జాతులు, ఎన్నెన్ని జాతులు ఉన్నాయి, ఎన్నెన్ని భాషలు ఉన్నాయి. ఇంత చేసిన తండ్రికి మన అప్పులు తీర్చడం ఒక లెక్క? అది అసాధ్యమైన పనా మన తండ్రికి? కాదు కదా. కానీ సాధ్యం కావట్లేదు, కానీ జవాబు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇదే కారణం, మనం నమ్మకం ఉంచట్లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రతిరోజు ఒక సమస్య దేవుని దగ్గర పెట్టిన తర్వాత మనం ప్రతిరోజు పెడుతున్నాం, ఒక్కరోజు కాదు. అసలు ఒక్కరోజే పెట్టేసి నేనైతే ఒక్కసారే ప్రార్థన చేస్తా, ఇక పద్దాక నేను చెయ్యను, ప్రతిరోజు చెయ్యను, ఇక మీకోసం చేయాల్సి వస్తుంది. అదే నా పర్సనల్ విషయాలైతే ఒక్కరోజే నేను ప్రార్థనలో పెడతాను. అది కూడా కన్నీటితో. తెల్లవారుజామున 3 గంటలకి, మరీ భారంగా ఉన్న సమస్య అయితే 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చొని తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఆ సమస్య పెట్టేస్తాను. ఇక వదిలేస్తా. నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను, ఇక నా తండ్రే చూసుకుంటాడు, ఇక నాకు సంబంధం లేదు. నా తండ్రి నాకు మాట ఇచ్చాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. నా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, నా అన్న హాస్పిటల్లో ఉన్నాడు. నా తండ్రి, నా దేవునికి ఇద్దరి గురించి ప్రార్థనలో పెట్టాను, ఖచ్చితంగా క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. తీసుకురాగల శక్తి పరమ వైద్యుడు నా తండ్రికి మాత్రమే ఉంది అనే నమ్మకం ఇచ్చాడు తండ్రి. ఆ మనసు ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక ఆ విషయం నేను మర్చిపోతాను. అందరూ జాలి పడతా ఉంటారు, ఇంట్లో వాళ్ళందరూ. బయట హాస్పిటల్కి వెళ్తా ఉంటే అందరూ జాలి పడతా ఉంటారు. అయ్యో ఏందమ్మా నాన్నకెట్టయింది, అయ్యో ఏందమ్మా ఐసీయూలో ఉన్నాడంట, బతుకుతాడంటావా, అసలు అంత ప్రాబ్లం ఉంది, అంత బలహీనతలో మనిషి మళ్ళీ ఇంటికి వస్తాడంటావా అని లేనిపోయిన డౌట్లన్నీ నాకు పెడతా ఉంటారు. అంటే జాలి వాళ్ళది, ప్రేమ అనుకోండి. కానీ అపనమ్మకంతో మాత్రం ఎప్పుడు లేదు, ఉండనివ్వలే తండ్రి. ఆ మనసు ఇవ్వలేదు. దేవుని కృపండి అది కూడా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా తండ్రి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాన్న తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాలని కాదు. ఆయన నా తండ్రి, మా నాన్న మాతో ఉండాలి. మరీ పెద్ద వయసు అయితే, ఇబ్బంది పడే వయసు అయితే దేవుని చిత్తం, దేవుని ఇష్టం. కానీ చిన్న వయసు మాతో ఉంటే నా పిల్లలకి దేవుని వాక్యాలు అవి చెప్పాలని నా కోరిక. మీ చిత్తం అయితే నాన్నని నా కోసం, మా కోసం బ్రతికించి క్షేమంగా ఇంటికి తీసుకురాయి, మీరు తీసుకొస్తారు అంతే అని ఒక్క మాట తండ్రి పాదాల దగ్గర పెట్టి ఒక్కసారే ప్రార్థన,
ఆసక్తితో ఒక్క ప్రార్థన కన్నీటితో చేస్తే చాలు. చేసిన తర్వాత ఇక ఆ విషయం గురించి మర్చిపోవాలి. అంతే వెళ్ళి అంతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్ని చూసుకుని వాళ్ళకి భోజనం కానీ అన్ని టెస్టులు కానీ అన్ని దగ్గరుండి చేపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం అట్లా ఒక్కదాన్నే దేవుని కృపను బట్టి నా తండ్రి నా ముందున్నాడు, నేను ఒక్కదాన్నైనా సరే పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలని. మా మేనత్త ఇంట్లో ఉండేది, నాన్న హాస్పిటల్, అమ్మ నాన్న హాస్పిటల్లో ఉండేవాడు. ఒక్కదాన్నే వాళ్ళకి తిరుగుతూ ఉండేది హాస్పిటల్ నుంచి ఇంటికి. అన్నయ్య వాళ్ళు ఎక్కడో దూరంగా పనుల కోసం వెళ్ళారు. కానీ ఆ ధైర్యం తండ్రి ఇచ్చాడు. అమ్మ ఆడపిల్లవి, మరి అన్నయ్య రాలేదా, ఒక్కదాన్ని వెంట చూసుకున్నట్టు. నేను ఒక్కదాన్ని కాదమ్మా, నాకు నా తండ్రి నాకు తోడున్నాడు, ఒక్కదాన్ని నేనెలా మీరు ఎందుకంటారు అని వాళ్ళకి చెప్పే ఆ మనసు, ఆ ధైర్యం ఇచ్చాడు. వాళ్ళనే ధైర్యపరిచే మనసు ఇచ్చాడు తండ్రి. నమ్మకం, విశ్వాసం అలా ఉండాలండి. ఒక సమస్య పెట్టిన తర్వాత మళ్ళీ అపనమ్మకంతో అస్సలు మీరు ఆలోచన అనేది చెయ్యకండి. ఎవరో ఒక బ్రదరో సిస్టరో కమెంట్ పెట్టారు, ఇప్పుడు చిన్న చిన్న అప్పులు చిన్న చిన్న సమస్యలు అయితే తీర్చగలడు కానీ దేవుడు మరి ఇంత పెద్ద అప్పు ఇంత పెద్ద సమస్యలు తీర్చగలడంటారా అని ఒక అపనమ్మకం, ఒక డౌట్ పెట్టారు. అసలు అదంతా అపవాది ఇచ్చే ఆలోచనలు. అపవాది ఆలోచనలోకి మీరు వెళ్ళకండి. మన తండ్రి శక్తిమంతుడు. ఈ సృష్టినే చూసుకోండి, మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఇంత అందమైన సృష్టిని ఎవరు చేశారు? నోటి మాటతో మన తండ్రి చేశాడు. అంత అందమైన సృష్టిని చేసిన తండ్రికి మన సమస్యలు ఎంత? ఆకాశ సింహాసనం మీద ఆసీనులైన మన తండ్రి ఎక్కడ? ఆయన పాదపీఠం భూమి మీద ఉన్న మనం ఎక్కడ? మనకున్న సమస్యలెంత దేవుని కంటికి? నమ్మండి, నమ్మకం విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే అప్పులున్న, ఆర్థిక సమస్యలున్న, అప్పులు ఎందువల్ల అయ్యాయో, ఒకవేళ తప్పుడు అడిగేశారేమో, ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో, మీ సొంత ఆలోచనతో అప్పులు చేసుకున్నారేమో, ఆ మాట తీసుకొచ్చి తండ్రి పాదాల దగ్గర కన్నీటితో పెట్టండి. పెడుతున్నాము కానీ జవాబు రావట్లేదే, అసలు తీరిద్దో అసలు అప్పులు పోతాయో పోవో, ఇదే డౌట్లో ఉన్నారు చాలామంది. ఇలా అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉంటే మనకు జవాబు ఎలా వచ్చింది? తండ్రిని బలపరచాలి. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు, నన్ను బలపరచు అని ఎంది నేను సమస్తమును చేయగలను అని తండ్రి చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని అర్థం. మీరు నమ్మండి. నమ్మకంతోనే మీ సమస్యల పరిష్కారం అవుతాయి. విశ్వాసంతోనే సమస్యకి పరిష్కారం చూపిస్తాడు, పంపిస్తాడు తండ్రి. కొంతమంది నమ్ముతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నమ్ముతున్నారు, వాళ్ళు జవాబు పొందుకున్నారు, సాక్ష్యం పంచుకుంటున్నారు. కానీ ఇంకా చాలా మంది మాకు జవాబు రావట్లేదు, మాకు ఇంకా సమస్య అంతే ఉంది అనుకుంటున్నారు. సమస్య గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమస్య తీర్చగల శక్తి గల తండ్రి గురించి మీరు ఆలోచన చేయట్లేదు. దేవుని వైపు మీ దృష్టి పెట్టండి, దేవుని మీద మీ ఆలోచన పెట్టండి. ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు, నా తండ్రి మాత్రమే చేయగలడు. మనుషులు నాకు సలహా ఇచ్చినా, మనుషులు నాకు సహాయం చేసినా వాళ్ళు సగం ప్రాబ్లమే సాల్వ్ చేస్తారు. కానీ పూర్తిగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నా తండ్రికే అది సాధ్యం అని మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇదే మాట మనసులో అనుకున్న సమస్య నా సొంత ఆలోచనతో, నా తప్పు నిర్ణయం వల్లే నాకు ఈ సమస్యలు అప్పులు అయ్యాయి, నా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాను, అందుకే ఇంత నష్టాలు ఇంత భారంగా అనిపిస్తున్నాయి. కానీ నేను చేసిన తప్పు నేను తెలుసుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు. నా సమస్య నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు పరిష్కారం చూపించబోతున్నాడు అని మీరు నమ్మకంతో ఉంటేనే మీకు జవాబు వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రతి రోజు చెప్తున్నాను, నమ్మాలి. నమ్మకం, విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. నేను నమ్మాను, ఆ నమ్మకాన్ని కలిగించింది నా తండ్రి. అన్నయ్య చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు. అసలు పిచ్చి పట్టినట్టు పిచ్చిగా ప్రవర్తించారంట హాస్పిటల్లో. నేను ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో, అన్నయ్య వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. వదిన భయం పాపం, ఆమెకు ధైర్యం చెప్పుకుంటా, వదిన ఏం కాదు, అన్నయ్య ఎలాగైనా ప్రవర్తించని. ఆ మందు తాగితే, చెదల మందు తాగితే అలా ప్రవర్తిస్తారంట. గడ్డి మందు, చెదల మందు, పురుగుల మందు, ఎలుకల మందు అట్లా తాగితే అలా చేస్తారంట. బాడీ మన కంట్రోల్లో ఉండదంట, మైండ్. అలా మెలకులు తిరిగిపోవడం, సెలైన్ పీకేయడం, పిచ్చిగా బట్టలు చింపుకోవడం అలా చేస్తారంట. వదిన ఎలాగైనా చెయ్యని, మన తండ్రి మనకున్నాడు, నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసంతో ఉండు, నా తండ్రి నాకున్నాడు, ఖచ్చితంగా నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడు అని నువ్వు నమ్ము.
నేను ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో పెట్టిన తర్వాత ఇక మన నమ్మకం విశ్వాసం మీదే ఆధారపడిద్ది, అన్నయ్య క్షేమంగా ఇంటికి రావాలా వద్దా అనేది అని ఆమెకు ధైర్యం చెప్పే కృప తండ్రి నాకు ఇచ్చాడు. ఆమెకు ధైర్యం చెప్పుకుంటా, నేను మళ్ళీ అత్త వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా దేవుని వైపు చూస్తూ ఉన్నాము. క్షేమంగా అన్నయ్య 10 రోజులు హాస్పిటల్లో ఉండాలన్న వాళ్ళు 5 రోజుల్లోనే ఇంటికి పంపించారు, డిశ్చార్జ్ చేశారు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనం నమ్మాను నేను. 5 రోజుల్లోనే 10 రోజులు అని చెప్పిన డాక్టర్లు 5 రోజుల్లో డిశ్చార్జ్ చేశారంటే మరి మన నమ్మకం, మన విశ్వాసం మీదే మన సమస్యకు పరిష్కారం ఆధారపడి ఉండిద్ది. మీ విశ్వాసం, మీ నమ్మకం మీదే మీ సమస్యకు పరిష్కారం ఉండిద్ది. మీరు ఎంత బలంగా నమ్ముతారో అంత తొందరగా ఆ సమస్యకు పరిష్కారం ద్వారాలు తెరుస్తాడు తండ్రి. మీరు ఇంకా డౌట్లో ఉన్నారంటే ఖచ్చితంగా టైం పట్టిద్ది. మీరు పూర్తిగా విశ్వాసం ఉంచాలి. పూర్తిగా నమ్మకం ఉంచిన తర్వాత అప్పుడు ద్వారాలు తెరుస్తాడు తండ్రి. మీరు ఆలోచించుకోండి. నేను నా తండ్రి పాదాల దగ్గర సమస్య పెట్టాను, నా ప్రార్థన సరిపోవట్లేదని నా కోసం భారంగా ప్రార్థన చేసే మనసు తండ్రి పలానా సిస్టర్కి ఇచ్చాడు. ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాడు. నేను విశ్వాసంతో, నేను ధైర్యంగా ఉండాలి. నా వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా సరే, నన్ను ఎన్ని రకాలుగా నన్ను వెనక్కి లాగినా సరే, ఎన్ని డౌట్లు వాళ్ళు పడినా సరే నేను డౌట్ పడ్డా. అనుమానం నాకు లేదు, వాళ్ళకుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు. నాకుంది. నా తండ్రి నాకు ఇచ్చాడు ఆ విశ్వాసం, ఆ నమ్మకం. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు. నేను నమ్ముతున్నాను నా తండ్రి నా కుమారుని మారుస్తాడు. నేను నమ్ముతున్నాను నా తండ్రి ఖచ్చితంగా నాకున్న అప్పులు తీరే దారి నాకు చూపించబోతున్నాడు అని ఎప్పుడైతే మీరు స్థిరంగా నమ్మకం, విశ్వాసంతో ఉంటారో ఖచ్చితంగా తండ్రి త్వరలోనే ఎంత గట్టిగా, మీరు ఎంత బలంగా, ఎంత ఎక్కువగా దేవుని దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతారో అంత తొందరగా మీకు జవాబు పొందుకుంటారు. 10 రోజుల జవాబు వచ్చింది 10 రోజుల్లో అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి, నమ్మకాన్ని బట్టి 5 రోజుల్లోనే ప్రార్థనకు జవాబు పంపించాడు తండ్రి. క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. నాన్న కూడా నెల రోజుల నుంచి మనిషికి ఆరోగ్యం బాగాలేదు, నెల రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు. అసలు నేను వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి బలవంతాన తీసుకెళ్ళా. ఏం కాదులమ్మా అన్నాడు. అయినా సరే నాన్న ఒక్కసారి పద, వెళ్ళి చూపించుకుందాం, ఏం లేదు టెస్ట్లన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చేద్దాం ఇంటికి, ఏదన్నా సమస్య ఉంటే టాబ్లెట్లు తీసుకుని వద్దాం అని బలవంతాన తీసుకెళ్తే అమ్మ నెల రోజుల నుంచి ఎవరన్నా జ్వరం, షుగర్ పెరిగి ఇంత ప్రాబ్లమ్స్తో ఉంటే ఎవరన్నా ఇంట్లో ఉంటారా అని వాళ్ళు ఒక గదివి అన్ని టెస్టులు చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఐసీయూలో పెట్టారు. అంత ప్రాణాపాయంలోకి వెళ్ళాడు నాన్న. నిర్లక్ష్యం, తప్పు మందే. స్టార్టింగ్లో ఉన్నప్పుడు చూపించుకోలేదు, ముదిరిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అయినా ఐసీయూలో పెట్టారు. అయినా సరే నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి నా తండ్రికి ఉంది. నా నాన్న మరణించినా తిరిగి బ్రతికిస్తాడు నా తండ్రి. నాన్న నాకు దూరం చేయడు, క్షేమంగా తీసుకొస్తాడంతే అనే నమ్మకంతో నేను ఉన్నాను. నమ్మకాన్ని ఇచ్చింది కూడా తండ్రి. నమ్మకం, విశ్వాసాన్ని బట్టి 10 రోజుల్లోనే క్షేమంగా అన్ని నార్మల్ రిపోర్ట్స్, అన్ని మంచి బలం, శక్తితో ఇంటికి వచ్చాడు. అంత గొప్ప తండ్రి మనకున్నాడు, పరమ వైద్యుడు మనకున్నాడు. కానీ మనం నమ్మట్లేదు, నమ్మకం ఉంచలేకపోతున్నాం, అవిశ్వాసంతో ఉంటున్నాం, అపనమ్మకంతో ఉంటున్నాం. అందుకే కార్యాలు, ప్రార్థనకి జవాబులు పొందుకోలేకపోతున్నాం. మీరు ఆలోచించుకోండి. మీ సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మీ విశ్వాసం, మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, మా సమస్యలన్నీ మీ దగ్గర పెట్టమని మీరు చెప్పారు. అమ్మా, మీ ప్రయాసం అంతా నా దగ్గరకు తీసుకురండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు చెప్పారు. కానీ పెడుతున్నాం, కానీ నమ్మకంతో నా తండ్రి విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నారు. నమ్మకంతోనే ఉండలేకపోతున్నాం ప్రభా. అల్ప విశ్వాసులం నా తండ్రి, అపనమ్మకంతో ఉన్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. మీ కృప నా తండ్రి మాకు అనుగ్రహించి మాలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి ప్రభా పూర్తి విశ్వాసాన్ని ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా విశ్వాసాన్ని బలపరచమని, ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు పొందుకునే అంత విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకి అనుగ్రహించమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.